రుద్రంగి మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన సూరమ్మ తల్లికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని అన్ని కుల సంఘ సభ్యులు సూరమ్మ తల్లికి బోనాలు సమర్పించే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రావణ మాసంలో సూరమ్మ తల్లికి బోనాలు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని, ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సూరమ్మ తల్లి దీవెనలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, నేతలు గడ్డం శ్రీనివాస్, ఎర్రం గంగనరసయ్య, గడ్డం స్వామి, ఇప్ప మహేష్, గంగమల్లయ్య, తర్రెలింగం, పల్లి గంగాధర్, నర్సారెడ్డి, కొమిర శంకర్, వెంకటేష్, పల్లికొండ వినయ్, అన్ని గ్రామాల సభ్యులు, గ్రామస్తులు హాజరయ్యారు. కాలంలో వెలిసినటువంటి సూరమ్మ తల్లికి రుద్రంగి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, వరుణదేవుడు కరుణించి పాడి పంటలు, పశు సంపద, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని అన్ని కుల సంఘాలు, గ్రామ ప్రజలు కలిసి ఈ రోజు ఘనంగా సూరమ్మ తల్లికి వన మహోత్సవం చేయడం జరుగుతుంది. అంతేకాదు ప్రతి ఏటా గ్రామస్తుల సహకారంతో గాని, వ్యాపారస్తుల సహకారంతో గాని, అన్ని వర్గాల సహకారంతో అన్నదానాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వరుణదేవుడు కరుణించి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు గాని, పాడి పశు సంపద గాని ఎలాంటి నష్టాలు వాటిల్లకుండా వరుణదేవుడు కరుణించాలని కోరుకుంటూ ఇటు కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక. మండల కేంద్రంలో మరి గత ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సూరమ్మ తల్లికి ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో మరి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు చక్కగా పండి మరి మనుషులంతా, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మరి ఇంత పెద్ద కొండపైన రుద్రంగి గ్రామం నుంచి 1 కిలోమీటర్ ఎత్తుపైన ఉంటే కూడా ఇక్కడ నీళ్లు ఎప్పుడు ఏ కాలం ఉన్నా పారుతుంటాయి. ఇదే మహిమ సూరమ్మ తల్లికి. ఈ యొక్క మహిమను మరి మేము గుర్తించి మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఇక్కడ ఎప్పటిలాగా మేము సూరమ్మ తల్లికి నైవేద్యాలండి మంచి ఒక్క పొద్దుని మరి మంచి ఆర్యవైశ్యులతో వంటలు చేయించి ఇక్కడ నైవేద్యాలు సమర్పించి బోనాలు ఎత్తుకొని వచ్చి ఇక్కడ సమర్పించడం జరిగింది. ఇదే విధంగా గ్రామంలో ప్రజలందరూ సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం.